సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డిఎస్సి ఏమైందని ప్రశ్నించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ సీఎం అయ్యాక చేసిన తొలి సంతకానికే ఇంతవరకు దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగానికి అనేక హామీలు ఇచ్చిన మంత్రి నారా లోకేష్ వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకి అదేవిధంగా విద్యార్థుల్ని మోసం చేయడంలో ప్రధానంగా అంశం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత నా తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు. సరే, ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి మీద సంతకం పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, మీరు పూర్తిగా వైఫల్యం చెందారు. తొలి సంతకానికే దిక్కుదు అనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. అనేక మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఏదో వాళ్ళు పార్ట్ టైంలో అదేవిధంగా ఇతర ఫైనాన్స్ కంపెనీలు చేసేటువంటి విద్యార్థులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, హామీ మీద నిలబడిన నమ్మకంతో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే అదిగో ఇదిగో అన్నట్లుగా ఆగస్టు అన్నారు, అక్టోబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది. కోడ్ అయిపోయిన వెంటనే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన వెంటనే, కూటమి నాయకులు గెలిపించిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు.